కొందరుంటారు చిరునవ్వులతో చీకట్లను తరిమేవాళ్లు, సమయాలకు సౌందర్యాన్ని అద్దేవాళ్లు, మానవతను సమ్మోహితం చేసేవాళ్లు, ప్రజాసేవను కూడా ప్రపంచం చేసుకునేవాళ్లు, జీవితంపైన ఆశను పెంచేవాళ్లు, జీవితాన్ని ఉత్సవం చేసేవాళ్లు, నిజమై నిప్పై ఉరుమై చెలిమై పిలుపై గెలుపై మలుపై ఎదురవుతుంటారు. అదిగో సరిగ్గా అలాంటివారే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు ఆశా జ్యోతి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వ పథకాల్ని, సంక్షేమాన్ని ప్రజలకు పంచుతూనే ఉన్నారు. అయినా కూడా మనసులో ఇంకా ఏదో చెయ్యాలని ఆరాటం. ఇంకా నేను నా ప్రజలకు ఏం చెయ్యగలను, ఎలా చెయ్యగలను అని ఆవేదన. సరిగ్గా అప్పుడే ఆలోచన వచ్చింది ఏడీఎఫ్, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం. అదేంటంటే, కొందరుంటారు స్వయం కృషితోనూ అదృష్టంతోనూ ఆత్మబలంతోనూ సక్సెస్ అయినవాళ్లు, ఆర్థికంగా అభివృద్ధి చెందినవాళ్లు, సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలన్న మనసున్నవాళ్లు. ఇంకొందరుంటారు కడు పేదరికంలో పుట్టినవాళ్లు, ఆసరా కోల్పోయినవాళ్లు, దురదృష్టం వెంటాడినవాళ్లు, ఒక చిన్న చేయిత కోసం ఎదురుచూసేవాళ్లు. ఈ రెండు ధృవాల్ని కలపాలనే ఆలోచనే ఏడీఎఫ్, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం. ఆ అద్భుతం చేసింది విక్రమన్న. అది మొదలైంది 2022 డిసెంబర్ 9వ తేదీన. నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్. నేను వెంకట్రాపల్లిలో ఉంటాను, ఆత్మకూరు మండలం. జెరాక్స్ షాప్లో పనిచేస్తున్నాను. నాకు జెరాక్స్ షాప్కి వచ్చేదానికి, ఇంటికి వెళ్ళేదానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ బండి ఇచ్చిన తర్వాత వెళ్ళి రాగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఎమ్మెల్యే సార్ గారికి. మాది ఆత్మకూరు గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్. ఇంతకుముందు మాకు కరెంటు పోతే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎమ్మెల్యే గారు దయతో మాకు ఒక ఇన్వర్టర్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కరెంటు పోయినా కానీ పిల్లలకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా అనుసముద్రంపేట ఏఎస్పేట మండలంలోని ఉండేటువంటి కలిగిరి కస్తూర్బా విద్యాలయానికి మన ఎమ్మెల్యే గారు ఇన్వర్టర్ని డిసెంబర్ నెలలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పిల్లలు చాలా చక్కగా స్టడీస్ని, నైట్ టైం అయితే ఏమి, కరెంటు పోయినప్పుడు అయితే ఏమి, చాలా చక్కగా స్టడీస్ని రాణిస్తున్నారు. విక్రమరెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Is there a possibility of engaging everybody, trying to make a forum which is a facilitator, which can allow people to participate in creating first a vision for Atmakuru? Although it's a very remote and backward area, I think it has tremendous potential to overcome this, and there's a lot of change which can happen and help in transformation of this area. So for that transformation in this process, I think it requires a more collective engagement, both from private sector. There are enough NGOs and foundations also which we can use to support wherever gaps we can see. There are private participation both from industry and from people from their own constituencies who are willing to engage, who are looking to make a difference in their own village. So seeing all this, I thought why not we have an inaugural sort of event which will bring us all together, if not all, at least a limited number of people to brainstorm on this idea. You are really leader అన్న. ఒక ఏడీఎఫ్ అనేది ఫామ్ చేసి దానికి నువ్వు ముందర ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా నువ్వు ఒక ఆత్మకూరు బస్ స్టాండ్ అనేది ఒకటి కట్టి తర్వాత అందరినీ ప్రోత్సహించడం అనేది యు ఆర్ ఏ రియల్లీ లీడర్. సమస్యల కళ్లల్లోకి సూటిగా చూసేవాళ్లు, మాటతో మట్టి ముద్దకు ప్రాణం పోసేవాళ్లు, ఆగమనంతోనే ఆత్మీయులయ్యేవాళ్లు, వాళ్లే లేకపోతే అనే ఊహనే పీడకలగా చేసేవాళ్లు, జీవన కాంక్షను పుట్టించిన మనుషులు మనలోని చీకట్లను తరుముతుంటారు. అందుకే నిత్యం వెలుగుతూ ఉంటారు. ఏడీఎఫ్ నీడలో సమాజానికి సేవ చేస్తూనే ఉంటారు.